హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నటుడిగా కొత్త అవతారం ఎత్తనున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం లోకేష్ ఫైట్స్, ఆత్మరక్షణ విద్యల్లో ప్రత్యేక శిక్షణ పొందడం విశేషం. పూర్తి వివరాలు ఇక్కడ. సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో, కమల్ హాసన్తో విక్రమ్, రజనీకాంత్తో కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే కూలీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈయన ట్రోలింగ్కు గురయ్యారు. ఇకపోతే కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదన్నది తాజా సమాచారం. ఇక కార్తీ హీరోగా తెరకెక్కనున్న ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. హీరోగా లోకేష్ అదేవిధంగా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు జరిగిన ప్రచారానికి కూడా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారమెత్తడం విశేషం. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫ్రేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఫైట్స్, ఆత్మ సంరక్షణ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారట. అలా ఈ చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి. తెలుసు కదా కొన్నేళ్లు మీతో ఉండిపోతుంది. ఒక దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రత్యేక శిక్షణతో సిద్ధమైన ఆయన ఈ కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి.